తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా సైతం ఎండలు మండిపోతుండటంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఉదయం 10 దాటక ముందే బాణుడు తన ఉగ్రరూపం దాల్చుతుండటంతో ప్రజలు సతమతమవుతున్న పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం మనం వరంగల్ నగరంలోని కలెక్టరేట్ ప్రాంగణం వద్ద ఉన్నాము. ఇక్కడ చూసుకున్నట్టయితే ఎండలు దంచి కొడుతుండటంతో రోడ్లపైకి వెళ్లే ప్రజలు మాత్రం వేసవి తాపానికి తట్టుకునేందుకు ఇక్కడికి వచ్చిన శీతల పానీయాలు కానీ ఇక్కడ ఉన్నటువంటి జ్యూసెస్ అదేవిధంగా నిమ్మరసం చెరుకు రసం తాగుతూ వేసవి తాపం నుంచి ఉపశమనం పొందుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఉదయం సాధారణంగా 38 నుంచి 42 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పవచ్చు. ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్టయితే జనగామ జిల్లా, మహబూబాబాద్, హనుమకొండ, వరంగల్, ములుగు, భూపాలపల్లి జిల్లా, ఇటు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ఓపెన్ కాస్ట్ గని ప్రాంతంలో కూడా అధిక ఉష్ణోగ్రతలు నమోదవడంతో జిల్లా ప్రజలు కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి నెలకొంది. మొత్తానికి ఇటు ఎండకు బయటికి వచ్చేవారు కూడా తగు జాగ్రత్తలు పాటించాలంటూ కూడా వైద్యులు సూచించినటువంటి పరిస్థితి ఉంది. ఎండకు బయటికి వచ్చేవారు ఎవరైతే ఉంటారో ద్విచక్ర వాహనాలపై వెళ్ళేవారు కూడా బయటికి వచ్చేవారు తప్పనిసరిగా క్యాప్స్, హెల్మెట్స్, అదేవిధంగా సన్ గ్లాసెస్, దాంతోపాటు టవల్స్ ఇలాంటివి ధరించాలంటూ కూడా వారు చెప్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా గంటకోసారైనా గ్లాస్ వాటర్ తీసుకోవాలి. దాంతోపాటు నిమ్మరసం, అదేవిధంగా ORS ఇవి కూడా తీసుకోవాలంటూ వారు సూచిస్తున్నారు. దాంతోపాటు తప్పనిసరిగా ఉదయం 10 లోపు, సాయంత్రం 5 గంటల తర్వాత ఏదైనా అత్యవసర పనులు ఉంటే మాత్రం ఉదయం 10 గంటల లోపు చూసుకోవాలి, లేదా సాయంత్రం వేళలోనే బయటికి రావాలంటూ కూడా అధికారులు సూచిస్తున్న పరిస్థితి. ఎండ వేళలో బయటికి రావద్దంటూ కూడా అధికారులు హెచ్చరిస్తున్నారు. అసలు ఈ ఎండలో బయటికి వచ్చేవారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? ప్రస్తుతం కొంతమంది స్థానికులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. ఎండలో బయటికి వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారో వారి మాటల్లోనే తెలుసుకుందాం. అశోక్, ఎక్కడి నుంచి వచ్చారు? నేను ఇక్కడ ప్రశాంత్ నగర్ మార్కెట్కి వచ్చిన. ఇంటికి ఎండలు తీవ్ర అయితే బాగానే ఉంది, స్టార్ట్ అయినట్టే అనిపిస్తుంది. 38 ఉన్నట్టు, 38 డిగ్రీస్. లాస్ట్ ఇయర్ కూడా ఇట్లే ఉండే, బాగానే ఉంటాయి. అనిపిస్తుంది కంపల్సరీ ఖర్చు వాడాలి, క్యాప్ పెట్టుకోవాలి, లైట్ కలర్ యూనిఫామ్ డ్రెస్సెస్ వేసుకోవాలి, డ్రింక్స్ ఎక్కువ తీసుకోవాలి, జ్యూసెస్ ఎక్కువ తీసుకోవాలి, నాన్ వెజ్ తగ్గియాలి. చెరుకు రసం, కొబ్బరి నీళ్ళు, పండ్ల రసాలు ఏదైనా బాగా ఫస్ట్ టైం చేశారు కదా వరంగల్లో చౌరస్తా సిగ్నల్స్ దగ్గర గ్రీన్ నెట్స్ ఏర్పాటు చేశారు. సేమ్ అదే విధంగా ఈసారి కూడా చేస్తే బాగుంటుంది. ఈసారి చేయలేదు కదా, ఇక్కడ కనబడట్లేదు. లాస్ట్ టైం ఈసారి చేస్తే బాగుంటుంది. గుడి వచ్చాం, గుడికి టెంపుల్. ఎండలు బాగున్నాయి. టెంపుల్ దర్శనానికి కొద్దిగా వేడి ఎక్కువ ఉంది. జాగ్రత్త అంటే కూల్ డ్రింక్స్ ఒకటి, ఎండాకాలం ఏమంటే టోపీ, క్యాప్ పెట్టుకోవాలి. ఓకే, ఏదైనా తగు జాగ్రత్త తీసుకోవాలి. అట్లా ఎండాకాలం బయటకు వెళ్ళినప్పుడు చెరుకు రసం కానీ జ్యూస్ కానీ తీసుకుంటే బాగుంటుంది. ఓకే, రక్షణకు టోపీ కానీ, ఏదైనా రుమాలు కానీ, హెల్మెట్ కానీ వాడాలి. ఓకే, సాధారణంగా 44-45 ఉంది. ఎక్కువనే అవుతుంది. గత ఏడాది ఏడాది ఎక్కువ ఉన్నది. కొద్దిగా పొద్దున బయటకు వెళ్ళాలి. ఉదయం 10 దాటక ముందే ఎండలు మండిపోతుండడంతో ఇటు బయటికి వచ్చేవారు మాత్రం పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారని చెప్పవచ్చు. ఇటు వేసవి తాపం నుంచి ఉపశమనం పొందేందుకు రోడ్లపై ఉండేటటువంటి నిమ్మరసం, బత్తాయి జ్యూస్, అదేవిధంగా మజ్జిగ తాగుతూ ఉపశమనం పొందుతున్నారు. దాంతోపాటు అధికారులు అదేవిధంగా వైద్యులు కూడా పలు సూచనలు జారీ చేస్తున్నారు. ఎండలో బయటికి వచ్చేవారు మాత్రం తప్పగా ద్విచక్ర వాహనాలపై వెళ్ళే వారు మాత్రం క్యాప్స్, హెల్మెట్స్, అదేవిధంగా సన్ గ్లాసెస్ ఇవి ధరించాలంటూ చెప్తున్నారు. అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దు, ఏదైనా పనులుంటే ఉదయం, సాయంత్రం వేళలో చూసుకోవాలంటూ కూడా అధికారులు హెచ్చరిస్తున్నారు. దాంతోపాటు ఇటు సిగ్నల్స్ వద్ద కూడా గ్రీన్ నెట్స్ ఏర్పాటు చేయాలంటూ కూడా ప్రజలు కోరుతున్నటువంటి పరిస్థితి. ఇది వరంగల్ వ్యాప్తంగా ఉన్నటువంటి అప్డేట్.